ఈరోజు నా పేరు మన్యాల శ్రీనివాస్ అండి. మేము ఘట్టమైన సూపర్ స్టార్ కృష్ణ గారి గ్రేటర్ విశాఖ సిటీవేడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాము. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి వేడుకలకి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు, నటశేఖర కృష్ణ గారు సినీ చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ వజ్రోత్సవ వేడుకలు కూడా ఈరోజు విశాఖపట్నంలో గత 3 రోజులుగా ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈరోజు వజ్రోత్సవ వేడుకలు కృష్ణ గారు ఈరోజు ఈ చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత ఒక మహోన్నత వ్యక్తి, మహా వ్యక్తి అడుగుపెట్టి చలనచిత్ర పరిశ్రమను ఎక్కడికో ఖండాలు దేశాలు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా అంటే కృష్ణ గారిని చెప్పాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకన్నానంటే కృష్ణ గారు ఆ రోజుల్లో కౌబాయ్ చిత్రం కౌబాయ్ యొక్క చిత్రాన్ని ట్రెండ్ని తీసుకొచ్చి ఒక కౌబాయ్ చిత్రాలను తీసుకొచ్చే ట్రెండ్ని ప్రజలకు తీసుకొచ్చి కొత్త సాంకేతికంగా మంచి టెక్నాలజీతో తీసుకొచ్చి ఒక అల్లు చిత్రం అవనివ్వండి, అలాగే కౌబాయ్ చిత్రాలు అవగానే ఖండాలు కూడా దాటి వెళ్ళి కృష్ణ గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎక్కడికో కీర్తి ప్రతిష్ట తీసుకెళ్లిన వ్యక్తి కృష్ణ గారు. ఈరోజు కృష్ణ గారు అంటే ఒక మంచి మనిషి, దేవుడు లాంటి మనిషి. ఎందుకంటే నటశేఖర కృష్ణ గారు సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు ఆంధ్ర జేమ్స్ బాండ్ అనే బిరుదులు, ఆ బిరుదులకి కరెక్ట్గా సూట్ అయిన వ్యక్తి, ఆ బిరుదులకి న్యాయం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎందుకంటే కృష్ణ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిర్మాతల హీరో, కొత్త నటీనటులను తీసుకొచ్చి కొత్త టెక్నాలజీలు, ఒక 70mm అవని, కలర్ అండ్ స్కోప్ అవని, ఒక కౌబాయ్ చిత్రాలు ట్రెండ్ అవని తీసుకొచ్చిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈరోజు కృష్ణ గారు చలనచిత్ర పరిశ్రమకి కాదు, ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో ఎటువంటి కరువులు సంభవించినా, ఎటువంటి వరదలు సంభవించినా మొదటగా లేచే చెయ్యి ఏదైనా ఉందంటే ఈ చలనచిత్ర పరిశ్రమలో ఒక సూపర్ స్టార్ కృష్ణ గారిని అలాంటి కృష్ణ గారి యొక్క జన్మదినాలు చేసుకోవడం, అలాంటి కృష్ణ గారి జయంతి వేడుకలకు చేసుకోవడం మాకు ఎంతో ఒక విధంగా బాధగా ఉన్న ఆయన స్మరించుకుంటూ ఈరోజు ఆయన యొక్క సేవల్ని ఆయన చేస్తున్న ఆయన యొక్క రానున్న రోజుల్లో ఆయన పేరు మీద మరింత ఉన్నత సేవా కార్యక్రమం చేయాలని మా గ్రేటర్ విశాఖ సిటీవేడ్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఈరోజు ఇక్కడ నిర్వహించే కార్యక్రమానికి అందరూ ఇచ్చేశారు. వారికి మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు